నైమిసారణ్యంలోనే చూడదగ్గ టెంపుల్ ఎన్నో ఉన్నాయండి. అందులో మన బాలాజీ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉందండి. అక్కడికి అంతా కలిసి వెళ్ళామండి. మొత్తం వెళ్ళి లోపలికి వెళ్ళి అంతా దర్శనం చేసుకున్నాం. అలాగే శ్రీకృష్ణుని యొక్క లీలలో ఉన్నాయండి. అక్కడ ఫొటోస్ దిగాం. అక్కడ మాత్రం బాగా చలి చాలా ఎక్కువగా ఉందండి. నైట్ పగలు అని కాకుండా ఇంకా చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. దానివల్ల కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అయినా అలాగా దర్శనాలు చేసుకుంటూ వెళ్ళామండి. ఇది బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇంకా శ్రీకృష్ణుని యొక్క ఇది ఉందండి, మత్స్యావతారం ఉందండి. ఇవన్నీ త్రియేక. అలాగే అక్కడే మళ్ళీ ఆ నైమిసారణ్యంలోనే విష్ణుమూర్తి విగ్రహం అండి. అది సత్యనారాయణ స్వామి యొక్క దేవస్థానం ఉందండి అక్కడ. ఆ దేవస్థానం దగ్గరే మన పురాణాల్లో సీతమ్మ వారు అక్కడ కష్టాలన్నీ తొలగడానికి సత్యనారాయణ వ్రతం చేయించుకున్నదని, ఇక్కడే సత్యనారాయణ వ్రతం పుట్టిందని ఈ సత్యనారాయణ స్వామి గుడిలోని నైమిసారణ్యంలో ఉన్న దగ్గర నేను ఇవన్నీ చూసాను. అక్కడ దుర్గామాత గుడి కూడా ఉందండి. దుర్గామాత గుడి వచ్చి ఇక్కడ అంతా మన తెలుగులోనే ఉన్నాయండి. గుడి అంతా కూడా సత్యనారాయణమూర్తి పంతులు కూడా మనకి వ్రతాలు సత్యనారాయణ వ్రతం తెలుగులోనే జరిపిస్తున్నారండి, వ్రతాలన్నీ. అలాగే దుర్గమ్మ తల్లి అవి చూసామండి. ఓం నమో వెంకటేశ, ఓం నమో అన్నవర సత్యనారాయణ స్వామిని నమ, ఓం దుర్గామాతయే నమ, ఈశ్వరాయ నమ, ఓం నమ శివాయ, హర నమ శంభో శంకర శంభో.